2014 వరకు ఈ రాష్ట్రంలో కాంట్రాక్ట్ ఉద్యోగులందరికీ ప్రభుత్వాలు రెగ్యులర్ చేశాయి. రెగ్యులర్ చేసిన తర్వాత మిగిలిన కొంతమంది కాంట్రాక్ట్ ఉద్యోగులను కూడా ఏసీటీ 30 2023న సవరించి మిగిలిపోయిన ఉద్యోగులను కూడా రెగ్యులర్ చేయడానికి ఉత్తర్వులిచ్చారు ప్రభుత్వం వారు. కాంట్రాక్ట్ ఉద్యోగులు అందరి తరపున ప్రభుత్వం వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈ సమావేశంలో ఏపీఎంఎల్టీ జిల్లా అధ్యక్షులు బివి రాజేష్ బాబు అసోసియేషన్ జిల్లా అసోసియేటెడ్ ప్రెసిడెంట్ ఎస్డి రసూల్ సాహెబ్, ఫార్మసీ యూనియన్ నాయకులు హరి, రాఘవ, కిరణ్, నరేంద్ర, విజయ భాస్కర్, కిషోర్, అఫ్రోజ్, పవనకుమారి, మీరమ్మ, వెంకట నర్సయ్య, వెంకారెడ్డి మొదలగు మిత్రులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. మేము ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖలో కాంట్రాక్ట్ ఉద్యోగులం అండి. కాంట్రాక్ట్ ఉద్యోగుల పక్షాన ఈరోజు మా కొన్ని సమస్యలని ప్రభుత్వం వారికి విన్నవించడానికి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రాష్ట్రంలో వైద్య ఆరోగ్య శాఖలో కాంట్రాక్ట్ ఉద్యోగుల్ని 2014 వరకు ప్రభుత్వాలు రెగ్యులర్ చేశాయి. యాక్ట్ 30 2023లో కొంతమంది మిగిలిపోయిన వారిని ఇప్పుడు ప్రభుత్వం మరలా తిరిగి ఆ యాక్ట్ని పునరుద్ధరించి మిగిలిన వారికి కూడా రెగ్యులర్ ఉత్తర్వులని ఒక వారం క్రితం ఇచ్చారు. చాలా సంతోషం. కాంట్రాక్ట్ ఉద్యోగులందరి తరఫున ప్రభుత్వం వారికి కృతజ్ఞతలు తెలుపుతున్నామండి. అదేవిధంగా 2014 తర్వాత ఈ రాష్ట్రంలో చేరిన కాంట్రాక్ట్ ఉద్యోగులందరినీ రెగ్యులర్ కోసం ప్రభుత్వం చర్యలు చేపట్టవలసిందిగా కాంట్రాక్ట్ ఉద్యోగులందరి తరఫున మేము కోరుతున్నామండి. రెగ్యులర్ అంతే వరకు కాంట్రాక్ట్ ఉద్యోగులందరికీ 100% గ్రాస్ జీతాలను కూడా చెల్లించే విధంగా చర్యలు చేపట్టాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఒకే క్యాడర్, ఒకే క్వాలిఫికేషన్, ఒకే వర్క్ పని విధానము, మోడ్ ఆఫ్ అపాయింట్మెంట్ ఇన్ని ఉండి కూడా ప్రభుత్వం వారు ఒకే క్యాడర్కి వేరు జీతభత్యాలను నిర్ధారించడం అమానుషం, అన్యాయం. సహజ న్యాయ సూత్రానికి విరుద్ధంగా, రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా, సుప్రీంకోర్టు వారి గైడ్లైన్స్కి విరుద్ధంగా సమాన పనికి సమాన వేతనం అనే అంశాన్ని కూడా చేపట్టకుండా కొంతమందికి 100%, కొంతమందికి ఎంటీఎస్, మరి కొంతమందికి రెగ్యులర్, ఈ విధంగా 3 రకాల జీతభత్యాలని ఒకే క్యాడర్ వారికి నిర్ధారించి అమలు చేయడం అనేది ప్రభుత్వం వారికి తగదు. ఇప్పటికే చాలా కాలాతీతమైంది. ఇప్పటికైనా రాష్ట్రంలో ఉండే కాంట్రాక్ట్ ఉద్యోగులందరికీ 100% గ్రాస్ జీతభత్యాలను అమలు చేయాల్సిందిగా కాంట్రాక్ట్ ఉద్యోగులందరి తరఫున మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఒక కాంట్రాక్ట్ ఉద్యోగి చనిపోయినప్పుడు సహజ మరణానికి 2 లక్షలు, ప్రమాదవశాత్తు మరణించినప్పుడు 5 లక్షలు ఇచ్చేటట్టు ప్రభుత్వం వారు గతంలోనే ఉత్తర్వులు ఇచ్చున్నారు. ఆ మొత్తాన్ని పెంచవలసిందిగా కాంట్రాక్ట్ ఉద్యోగులందరి తరఫున నేను ప్రభుత్వం వారికి మా విషయం మీద సానుకూలంగా స్పందించాల్సిందిగా, మానవతా హృదయంతో మమ్మల్ని కరుణించవలసిందిగా వేడుకుంటున్నాను. చనిపోయిన వారి కుటుంబాల్లో ఒకరికి ఉద్యోగ భద్రత, ఆర్థిక భద్రత కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వం అన్న సంగతి మరవకూడదు. వారి కాళ్ల మీద గౌరవప్రదంగా బతకడానికి ఈ నిర్ణయం ఎంతగానో తోడ్పడుతుంది. అదేవిధంగా కాంట్రాక్ట్ ఉద్యోగులకి రెగ్యులర్ ఉద్యోగుల మాదిరి హెల్త్ కార్డ్స్ను మంజూరు చేయాలి. కాంట్రాక్ట్ ఉద్యోగులందరికీ నగదుతో కూడిన మెడికల్ లీవ్స్ని ఏర్పాటు చేయాలి. చాలీచాలని జీతాలతో పనిచేసే ప్రాంతానికి, ఇంటికి దూరంగా ఎంతో ఒత్తిళ్లతో ఈరోజు ఈ రాష్ట్రంలో కాంట్రాక్ట్ ఉద్యోగులు కష్టాలు పడుతున్నారు. అందువలన మెడికల్ లీవ్స్ సంవత్సరానికి ఒకసారి నగదుతో కూడింది ఇవ్వడం వలన ఆరోగ్యపరంగా ఒత్తిడికి దూరంగా కుటుంబానికి గడపడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. కాబట్టి ప్రభుత్వం వారు ఆ దిశగా కాంట్రాక్ట్ వారు అందరికీ మెడికల్ లీవ్స్ సంవత్సరానికి ఒకసారిగా ఏర్పాటు చేయాల్సిన బాధ్యత ఉన్నది. అలాగే కాంట్రాక్ట్ ఉద్యోగులు ఒక్కొక్కరు సొంత జిల్లాలో కాకుండా పక్కన చాలా కుటుంబాలకు చాలా సుదూర ప్రాంతాల్లో పనిచేస్తూ వృత్తిపరమైన, ఆర్థికపరమైన, ఆరోగ్యపరమైన సమస్యలతో కుట్టుమిట్టాడుతున్నారు. సో వారికి ఎన్నో సంవత్సరాల నుంచి ఎన్నో అసోసియేషన్ విజ్ఞప్తి మేరకు ప్రభుత్వం వారికి ఏపీఎన్జిఓస్ అగ్రనాయకత్వం స్పందన మేరకు కాంట్రాక్ట్ వారికి కూడా ట్రాన్స్ఫర్స్ ఇచ్చే విషయం మీద ఈ సంవత్సరం ఒక కమిటీ ఏర్పాటు చేయబడింది. అయితే ఎందుకో ఈ విద్యా సంవత్సరంలో అది అమలుకు నోచుకోలేదు. వచ్చే విద్యా సంవత్సరం నాటికైనా ఈ కాంట్రాక్ట్ ఉన్న వాళ్ళందరికీ మెడికల్ లీవ్స్, కాంట్రాక్ట్ ఉన్న వారందరికీ ట్రాన్స్ఫర్స్ ఇస్తే వాళ్ళ కుటుంబాలకి దగ్గరగా పక్క జిల్లాలో చేసే మిత్రులకు చాలా అనువుగా
కుటుంబం హాయిగా పిల్లలతో గడిపే ఏర్పాటును చేయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి కాంట్రాక్ట్ ఉద్యోగులందరికీ ట్రాన్స్ఫర్స్ ఏర్పాటు చేసే ప్రయత్నం అయితే వచ్చే విద్యా సంవత్సరానికి ప్రభుత్వ వారం చేయవలసిందిగా మా అందరి తరఫున కోరుతున్నాం. అలాగే NHM నేషనల్ హెల్త్ మిషన్ లో అర్బన్ PHC లో పనిచేసే ఉద్యోగులకి సమయపాలన ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఇప్పుడు 5 వరకు ఉందండి. దాన్ని కుదించాలని NHM ఉద్యోగుల పక్షాన మేము విజ్ఞప్తి చేస్తున్నాం. మరి వారికి HR పాలసీని అమలు చేసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిందిగా మేము ఉద్దేశిస్తున్నాం. ఇవన్నీ న్యాయబద్ధమైనవి. మానవతా కోణంలో కూడా చాలా కాలం పాటు ఈ రాష్ట్రంలో కాంట్రాక్ట్ ఉద్యోగులు చాలీచాలని కష్టాలతో, ఆర్థిక కష్టాలతో, ఒత్తిడితో, వృత్తిపరం ఒత్తిడితో కాలం వెల్లదీస్తున్నారు. APMLT ఆంధ్రప్రదేశ్ మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ అసోసియేషన్ తరఫున మరియు మా మిత్రులు ఫార్మసీ అసోసియేషన్ తరఫున ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసి మా డిమాండ్స్ ఏదైతే ఉన్నాయో, మా సమస్యలు చాలా దీర్ఘకాలం పాటు ఉండడం వల్ల, మేము కోవిడ్ లో కూడా పనిచేయడం వల్ల మాకు చాలా ఆరోగ్య సమస్యలు చుట్టుముట్టున్నాయి. మా డిమాండ్లు న్యాయబద్ధంగా మానవీయ కోణంలో ఉన్నందున ప్రభుత్వం వారు దీన్ని పరిశీలించి వీలైనంత త్వరగా మా సమస్యలను పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేసి మాకు కూడా గౌరవప్రదంగా సమాజంలో బతికే ఏర్పాటు చేసి సమాన పనికి సమాన వేతనాన్ని అమలుపరిచి 100% గ్రాస్ జీతభత్యాలని కాంట్రాక్ట్ ఉద్యోగులందరికీ రాష్ట్రంలో వచ్చేటట్టు చర్యలు చేపట్టవలసిందిగా, మెడికల్ లీవ్స్ అందరికీ వర్తించేటట్టుగా, ట్రాన్స్ఫర్స్ బదిలీలు ఇచ్చేటట్టుగా, చనిపోయిన కుటుంబంలో ఒకరికి ఉద్యోగం, ఆర్థిక భద్రత కల్పించేటట్టుగా 2014 తర్వాత ఈ రాష్ట్రంలో ఉన్న కాంట్రాక్ట్ ఉద్యోగులందరినీ ఈ ప్రభుత్వం వారు రెగ్యులర్ చేసే విధంగా మాకు వెసులుబాటు మానవీయ కోణంలో తీసుకోవాల్సిందిగా ప్రభుత్వం వారికి APMLT అసోసియేషన్ తరఫున మేము ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. గత 4 నెలల నుంచి మాకు నిధి పోర్టల్లో సాంకేతిక సమస్యల వల్ల రాష్ట్రంలో వేలాది మంది కాంట్రాక్ట్ ఉద్యోగులకు జీతం రాలేదు. అయితే ప్రభుత్వం వారు ఈ సమస్యను అధిగమించడానికి పాత పద్ధతిలోనే CFMS విధానంలోనే జీతభత్యాలు నిర్ణయించడానికి ఈ నెలలో ఉత్తర్వులు ఇచ్చినారు. చాలా సంతోషం. మరి ఇటువంటి ఆలస్యం ముందు ముందు జరగకుండా కూడా ప్రభుత్వం వారు మా జీతాలు నిర్ణీత కాల వ్యవధిలో ప్రతి నెల ఒకే సమయంలో వచ్చేటట్టు ఏర్పాటు చేసి ఈ విధంగా ఆలస్యం కాకుండా చూడాలని రాష్ట్ర ప్రభుత్వం వారికి, అధికారులకి మేము APMLT అసోసియేషన్ తరఫున మా సమస్యలని APNGO అగ్రనాయకత్వం ప్రభుత్వం వారికి తెలియజేయడం వలన ఈ సందర్భంగా APNGO అసోసియేషన్ వారికి కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. తీసుకోవడం ద్వారా రేపు ఉత్తర భవిష్యత్తులో కూడా ఎటువంటి సమస్యలు లేకుండా, ఆడిట్ పర్పస్ ఇబ్బంది లేకుండా, రెగ్యులేషన్ వివిధ ఆర్థిక అంశాలు ఏదైనా ప్రకటించాలన్నా కూడా ఈ డేటాబేస్ ను బేస్ చేసుకొని ప్రభుత్వం ఒక మంచి నిర్ణయం తీసుకుంది. సో ఇది ఉన్న కొన్ని నిధి పోర్టల్లో కూడా సాంకేతిక సమస్యలు తలెత్తున్నాయి. ఒక 10,000 మంది ఉంటే 2,000 మందినే నమోదు అవుతున్నాయి, మిగతా పోస్టులు కనబట్టడా. సో ఈ గందరగోళ పరిస్థితిలో చాలా మంది వాళ్ళ యొక్క జీతాలు కానీ ఇవి కానీ ఇబ్బంది పడుతున్నారు. సో పాత పద్ధతి CFMS పద్ధతిలో అందరికి కూడా నెలల జీతాలు చెల్లించే ప్రక్రియ కొంచెం సులువుగా సరళంగా ఉంది. అదే ప్రక్రియని ఈ నిధి పోర్టల్ ఎవరైతే ఉద్యోగులు ఇంకా నమోదు కాలేదో అవి అయ్యేంత వరకు కూడాను ప్రతి నెల కూడా CFMS పద్ధతిలో జీతాలు చెల్లించేలాగా చర్యలు తీసుకోవాలని, పైగా ఇది వరకే గవర్నమెంట్ వారు కొన్ని చర్యలకు ఉపక్రమించారు. రెగ్యులేషన్స్ మిగిలిపోయినటువంటి 2023 యాక్ట్ 30 ప్రకారంగా 2014 ముందు ఎవరైతే మిగిలిపోయిన ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ రెగ్యులర్ చేసుకుంటూ అదే విధంగా ఒక ప్రకటన జారీ చేసింది. గత ప్రభుత్వం చేసింది అని చెప్పి వదిలేయాలని కాకుండా చాలా మంచి ఒక మానవతా దృక్పథంతో ఈ ఆలోచించి కూటమి ప్రభుత్వం గారు ఇటు మంచి నిర్ణయం తీసుకున్నారు. సో మేము ఆ విశ్వాసం వాళ్ళ మీద మాకు ఎక్కువగా కలిగింది. ఇంకా ఆశలు చిగురుస్తున్నాయి. ఈ యొక్క గవర్నమెంట్ కూటమి ప్రభుత్వం మా యొక్క మిగిలిపోయిన కాంట్రాక్ట్ ఉద్యోగం 2014 తర్వాత ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరిని కూడా దశల వారీగా కూడా రెగ్యులర్ చేసే ఒక అంశాన్ని దానికి తగినటువంటి మార్గదర్శకాలను రూపొందించాలని, అతి త్వరలోనే ఈ యొక్క చర్య మీద కమిటీని ఏర్పాటు చేయడం, లేదంటే దీనికి సంబంధించిన చర్యలకు ఉపక్రమించాలని, అదే విధంగా ఒక ఆర్థిక అంశం ఒకటి ముడిపడి ఉంది. వైద్య ఆరోగ్య శాఖలో గతంలో 2003 నుంచి అప్పటి నుంచి గ్రాస్ సాలరీ అనేది ఇంప్లిమెంట్ అవుతుంది. అంటే పే DAHRA. ఇప్పుడేం జరిగింది, గత ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాల వల్ల, అడ్డుగోలు నిర్ణయాల వల్ల, అనాచిత నిర్ణయాల వల్ల మేము పే MTS అని దానికి బంధించేశారు. అంటే MTS అంటే పే ఒకటే వస్తుంది అనమాట. దీనివల్ల ప్రతి ఒక్క ఉద్యోగి రమారమి 15,000 నుంచి 17,000 దాకా ప్రతి నెల కోల్పోతున్నాడు. ఇది దగ్గర 5 సంవత్సరాల నుంచి జరుగుతుంది. 4 సంవత్సరాలు ఖచ్చితంగా జరుగుతుంది. 4 సంవత్సరాలు జరుగుతూ ఉంది. సో ఇప్పటికి మేము నోరు తెచ్చి అడుగుతున్నాం సార్. ఆర్థిక అంశాలు కూడా మాకు చాలా, అందరూ కూడా అల్టిమేట్ గా ఎండ్ ఆఫ్ ద డే ఆ రూపాయి అనేది ఉంటేనే అందరికి బతుకులు సాగుతాయి. కాబట్టి
ఆర్థిక అంశాలను కూడా మీరు దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్క వైద్యానికి ప్రతి ఒక్క ఉద్యోగికి తారతమ్యం లేకుండా ఆంధ్రప్రదేశ్ గ్రామాన్ని ఇంప్రూవ్మెంట్ చేయాలని, మా సమస్యలని పరిష్కరించాలని మిమ్మల్ని కోరుకుంటూ వినమ్రతతో సెలవు తీసుకుంటాం. ప్రభుత్వం వారికి సెలవు తీసుకుంటాం.